రాష్ట్రంలో రేపటి నుంచి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో పరీక్షల నిర్వహణపై వివరాలను డిఐఈఓ రవీంద్ర కుమార్ వెల్లడించారు. జిల్లాలో 31 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లుగా తెలిపారు. మొత్తం 18,880 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 8,754 మంది ఉన్నారు. పరీక్షా కేంద్రానికి అరగంట ముందుగానే చేరుకోవాలని సూచించారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రం ఆవరణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలను ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానిస్తున్నామన్నారు. 5 నుండి మార్చి 20 వరకు థియరీ ఎగ్జామ్స్ జరుగుతాయి. మొత్తము మార్నింగ్ 9 నుంచి 12 o'clock వరకు ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. ఇంతవరకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మేము కంప్లీట్ చేసుకున్నాం. ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ టోటల్ స్ట్రెంత్ 18,880 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఎగ్జామ్ సెంటర్లు సీసీ కెమెరాలు ఉంటాయి. బట్ సీసీ కెమెరాలు అనేవి క్లాస్ రూమ్లో కాకుండా ఒకటి క్వశ్చన్ పేపర్ ఎక్కడైతే ఓపెన్ చేస్తామో ప్రాక్టీస్ అక్కడ ఒకటి ఉంటుంది, అండ్ ప్రిన్సిపల్ ఛాంబర్ ఒకటి ఉంటుంది, అండ్ వరండాలో ఒకటి ఉంటుంది, అండ్ గేట్ వద్ద ఒకటి ఉంటుంది. ఆల్రెడీ మన దగ్గర మానస అనే గవర్నమెంట్ మానస అనే ప్రో ద్వారా విద్యార్థులు మేము ఆ ప్రో ఏర్పాటు చేసుకుంటున్నాం. సాధారణంగా ఏ చిన్న విషయాన్ని కూడా విద్యార్థి లోనికి గురై అనివార్య కారణాల వల్ల ఏదో విషయానికి వాళ్ళు ఒత్తిడికి గురై